శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అధినాయకత్వంపై సీఎం మమతా సంచలన కామెంట్స్ చేశారు. బెంగాల్లో ఎన్నికలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందంటూ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ కుట్రలో భాగమంటూ మమతా చెప్పారు. బెంగాల్లో మరిన్ని అల్లర్లు చెలరేగే అవకాశం ఉందంటూ కూడా మమతా చెప్పారు. ఇదంతా కూడా ఎన్నికలను క్యాన్సిల్ చేసేందుకే కేంద్రం చేస్తున్నటువంటి కుట్రగా చెప్తూ ఉన్నారు. శాంతి భద్రతలను బూచిగా చూపిస్తూ ఎన్నికలు ఆపే కుట్ర జరుగుతోందంటూ కూడా మమతా బెనర్జీ చెప్తున్నారు. రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే వ్యవస్థలన్నిటినీ బీజేపీ తమ చేతిలోకి తీసుకుంటుందంటూ కూడా రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనేక కుట్రలు పన్నుతుంది అన్నట్లుగా కూడా మమతా చెప్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా స్ట్రాంగ్గా ఉన్నట్లు కూడా సర్వేలు అయితే తెలుపుతున్నాయి. ఇక బీజేపీ అయితే దీంట్లో తన వ్యూహాలను తాను పన్నుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు చూస్తేనేమో ఇటు ఐపాక్ బృందం మీద దాడులు జరుగుతున్నాయి, మరొక వైపు ఏమో ఇక్కడ రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ మమతా సంచలన కామెంట్స్ చేశారు. బెంగాల్లో అసలు ఎన్నికలు లేకుండా రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇలా బీజేపీ కుట్ర చేస్తోందంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. জানেন না সিবিআই করেছে, যারা আন্দোলন করেছে তাদের বিরুদ্ধে এনআইএ করেছে। বিজেপির এটা গেম প্ল্যান জেনে রাখবেন, এখানকার নির্বাচন ক্যান্সেল করে রাষ্ট্রপতির শাসন জারি করা। আপনারা কি সেটা চান না? আপনারা শান্তি চান? আপনারা বাংলায় থাকতে চান? আপনারা তৃণমূলের সরকার চান? আপনাদের ঠিক করতে হবে। যদি আমাকে বিশ্বাস করেন তাহলে দয়া করে কোনো প্ররোচনায় পা দেবেন না। যদি আমার প্রতি বিশ্বাস থাকে কোনো উত্তেজনায় পা দেবেন না, কোনো জাজেদের কাছে যাবেন না। পরিষ্কার বলছি, আপনারা এইভাবে করবেন না কারো কথায়। বিজেপির মধ্যেও কমিউনাল লোক আছে, আপনাদের এখানেও কিছু কিছু কমিউনাল লোক ঢুকেছে যারা বিজেপির টাকায় হায়দ্রাবাদ থেকে উড়ে এসেছে আর এখানে টাকা নিয়ে আপনাদের ভোট ভাগাভাগি করার চেষ্টা করছে। রক্ষা করুন বাংলাকে। ఇక మమతా బెనర్జీ బీజేపీ మీద కూడా పలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి చాలా ముదురుతుంది, ఏకంగా కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా మమతా బెనర్జీ రాష్ట్రపతి పాలన తీసుకొస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు ఈ అంశంలో? రేణు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బెంగాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 విడతలుగా వెస్ట్ బెంగాల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 23, 29 2 విడతల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్లో ఎన్నికలు జరగకోకుండా బీజేపీ కుట్ర చేస్తుంది. సర్ర అధికారులను నిర్బంధించారు. ఆ నిర్బంధించిన అంశం తనకు తెలియదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తన చేతుల్లో ఎలాంటి అధికారం లేదు. అధికారం అంతా కేంద్ర హోంశాఖ చేతుల్లోనూ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ఎన్నికలు జరగకోకుండా చేసేందుకే బీజేపీ కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే ఎన్నికలు జరగకుండా ఏకంగా 6 నెలల కాలం పాటు రాష్ట్రపతి పాలన పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం అటు బీజేపీ కుట్రలు పన్నుతున్నాయంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏదైతే అధికారులు, ఏదైతే ఎన్నికల సంఘం రివిజన్ అధికారులు బెంగాల్లో పర్యటించినప్పుడు వారిని దాదాపు 9 మంది అధికారులను నిర్బంధించారు. అక్కడ ప్రజలు నిర్బంధించిన అంశం తనకు తెలియదు, తన చేతుల్లో ఏం లేదు. పాలన మొత్తం ఎలక్షన్ కమిషన్, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. కేవలం ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ పలు కుట్రలు చేస్తుంది. ఈ కుట్రల్లో భాగంగానే నేరుగా సర్ర అధికారులను బంధించడం జరిగింది. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ, తన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తనకు ఎలాంటి సమాచారం లేదు, తన చేతుల్లో ఏమీ లేదంటూ మమత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. రేణు, అయితే ఇక బీజేపీ పలు కుట్రలు చేస్తున్నట్లుగా కూడా మమత ఆరోపిస్తున్నారు. ఒకవైపు అక్కడ పశ్చిమ బెంగాల్లో చూసినా కానీ ఒకవైపు ఏమో ఐపాక్ మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి, మరొక వైపు చూస్తేనేమో ఇలా అల్లర్లు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు, మమత ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా మరిన్ని అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని మమత చేస్తున్నటువంటి ఆరోపణలను ఏ విధంగా చూడాలి? రేణు, ఇక్కడ ప్రధానంగా ఇటు తమిళనాడు, అటు వెస్ట్ బెంగాల్ 2 రాష్ట్రాల మీద బీజేపీ ఫోకస్ చేయడం, నేరుగా మమతా బెనర్జీ 3 సార్లు అధికారంలో ఉండడం, 4వసారి మరోసారి బీజేపీ హోరాహోరీ ఎన్నికల రణరంగంలో పోరాడుతుండడంతో నేరుగా మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. ఏదైతే మమత తనను టార్గెట్ చేయడమే కాకుండా తన చుట్టూ
తన చేతుల్లో ఏమీ లేకోకుండా కేంద్ర హోంశాఖ చేసింది. సర్రాధికారులను బెదిరించడం కావచ్చు, మరోపక్క ఎన్నికల రివిజన్ ఏదైతే ఓట్ల తొలగింపు కావచ్చు, మరోపక్క మమత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది ఓటర్లను కావాలని సర్ప్రక్రియ కింద తొలగించారంటూ మమత తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. మరోపక్క మణిపూర్ లాగా, అస్సాం లాగా నిరంతరం ఇక్కడ ఏదో ఒక అల్లర్లు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ అల్లర్ల ద్వారా బీజేపీ లబ్ధి పొందడానికి మాత్రమే ఏదైతే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బదనాం చేసే దిశగా కేంద్ర హోంశాఖ ప్రయత్నం చేసింది. ఏదైతే ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఈ ఎన్నికల్లో ఇప్పటికే మమతా బెనర్జీ ముందంజలో ఉందని పలు సర్వేలు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇటు అమిత్ షా వరుస పర్యటనలు జరపడమే కాకుండా ఇక్కడ ప్రధానంగా గతంలో ఏదైతే మమతా బెనర్జీ శిష్యుడిగా ఉన్న సువేందు అధికారిని బీజేపీలోకి ఆహ్వానించి 2021 ఎన్నికల్లో నేరుగా మమతా బెనర్జీని సువేందు ఓడించిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు కూడా భవానీపూర్, ఇటు నందిగ్రామ్ 2 నియోజకవర్గాల్లో కూడా సువేందు అధికారి పోటీ చేస్తున్నాడు. అక్కడ సువేందు అధికారి పైన కూడా మమతా బెనర్జీ ఒక గట్టి వ్యూహాన్ని రచించారు. సువేందుకు అత్యంత సన్నిహితుడుగా పార్థిబన్ ను ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బర్లేకి దింపి ఆమె షాక్ ఇచ్చారు. ఇలా ఎత్తుకుపై ఎత్తులేస్తున్న బీజేపీని ఢీకొట్టడానికి మమత ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మమతను ఓడించి బీజేపీ అధికారంలో ఉండడానికి బెంగాల్లో అమిత్ షా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే కిరణ్, ఇప్పటి వరకు చూస్తే గనక పశ్చిమ బంగాల్లో వస్తున్నటువంటి సర్వే ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నాయని సూచిస్తున్నాయి? రేణు, ఇప్పటికీ ప్రతిరోజు బెంగాల్లో అటు బీజేపీ ఇటు తృణమూల్ 2 పార్టీల మధ్య నిరంతర ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఇటు బీజేపీ కార్యకర్తలు, అటు మమతా బెనర్జీ కార్యకర్తలు నిత్యం రోడ్లపైన యుద్ధం చేస్తూ మరోపక్క ఎన్నికల ప్రచారంలో మమ్మరంగా తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు పలు సర్వే సంస్థలు ఎక్కువ శాతం ఏదైతే మమత తిరిగి అధికారంలోకి రాబోతుంది, మమత దాదాపు 160 నుంచి 170 సీట్లు గెలుస్తుందంటూ పలు సర్వేల అంచనాలు వేసాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఏదైతే మమతా బెనర్జీ 294 సీట్లు అభ్యర్థులు ప్రకటించారు, మరోపక్క బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. 2 పక్కల హోరాహోరీ నడుస్తున్నాయి. ఇక్కడ ఈసారి ఏదైతే బీజేపీ ఓటింగ్ ను కూడా లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమేరకు దెబ్బతీస్తాయి అనే అంచనాలు ఉన్నాయి. గతంలో ఏదైతే 2016లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలు 2021కి వచ్చేలోపు దాదాపు ఆ పార్టీల ప్రతిష్ట కోల్పోయే పరిస్థితి వచ్చింది. 2021లో దాదాపు 77 సీట్లతో బీజేపీ ప్రతిపక్షంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో 2026 ఎన్నికల్లో కూడా మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ పలు సర్వేలు చెప్పినప్పటికీ కూడా బీజేపీ ఖచ్చితంగా మమతను ఓడించి తీరాలంటూ 2019 ఎన్నికల నుంచి టార్గెట్ చేసింది. అయితే ఆ 2021 ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షానికి 77 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన ఈ ఎన్నికల్లో కూడా ఆశించిన మేరకు ఆ 77 సీట్లు వస్తాయా రాయా అనే అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామంటూ ఒకవైపు అమిత్ షా, మరోపక్క మోడీ బీజేపీ కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తూనే మమతతో పోరాటం కొనసాగింది. అయితే ఇక్కడ ఇప్పటికి వచ్చిన అంచనాలు కానీ ఇప్పటికున్న సర్వేల ప్రకారం మమత ఎడ్జ్ లో ఉందనే అంచనాలు అయితే ఉన్నాయి. రేణు, రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బీజేపీ మీద అయితే మమతా బెనర్జీ పలు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ పలు కుట్రలకు పాల్పడుతూ ఉంది. ఇంకా మరిన్ని అల్లర్లు చెలరేగేందుకు పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ కుట్రలు చేస్తుందంటే ఆరోపిస్తూ ఉన్నారు. మరొకవైపు ఈ విధంగా కూడా అల్లర్లు చెలరేగేలా చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తీసుకొని వచ్చి ఎన్నికలు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందంటూ మమతా బెనర్జీ ప్రధానంగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు.